అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. భగిని హస్త భోజనము. దీపావళి తర్వాత రెండవ రోజు వచ్చే కార్తీక శుద్ధ విదియ నాడు జరుపుకునే పండుగను భగిని హస్త భోజనం అంటారు. భగిని అంటే సోదరి. సోదరి చేతితో పెట్టే భోజనం కాబట్టి భగిని హస్త భోజనం అనే పేరు వచ్చింది. ఈ పండుగను ఎక్కువగా ఉత్తరాదిన బాయిదూజ్ అనే పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ అనుబంధానికి ప్రతీక. సోదరి చేతి వంట తింటే సోదరునికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, అలాగే ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని భక్తుల నమ్మకం. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. సూర్య భగవానుని పిల్లలు యమధర్మరాజు మరియు యమున. యమునను యమి అని కూడా పిలుస్తారు. యమునకు తన అన్న యమధర్మరాజు అంటే విపరీతమైన అభిమానము. యమున వివాహమై అత్తారింటికి వెళ్ళాక ఎన్నోసార్లు తన అన్న యమధర్మరాజును ఇంటికి రమ్మని కోరుతుంది. కానీ యమలోకంలో పాపులను శిక్షించే పనిలో తీరిక లేకుండా ఉంటారు యమధర్మరాజు. అలా కాలం గడిచిపోతుంది. పాపం చెల్లెలు కోరిక తీర్చలేదు అని ఎన్నోసార్లు మదనపడేవాడు. చివరకు వీలు చూసుకొని ఒకరోజు చెల్లెలి ఇంటికి వెళ్తాడు యమధర్మరాజు. ఆ రోజుయే దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ విదియ. రాక వచ్చిన సోదరుడిని చూసిన యమున ఎంతో సంతోషించింది. అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చొని కొసరి వడ్డిస్తుంది. సంతోషంతో యమధర్మరాజు సోదరిపై ప్రేమతో ఇలా అంటారు: యమి, నాకు ఇష్టమైన పదార్థాలతో భోజనం పెట్టావు. నీకు ఏదైనా వరం ఇవ్వాలి అనిపిస్తుంది, కోరుకో అంటారు. దాంతో యమీదేవి, అన్నయ్య, లోక కళ్యాణం కోసం నాకు ఒక వరం ఇవ్వు అని అంది. వాళ్ళు దేవతలు కనుక వారి కోరికలు కూడా జన ప్రయోజనాలుగానే ఉంటాయి. మరి ఎవరైతే కార్తీక శుద్ధ విదియ నాడు తన సోదరి ఇంటికి వెళ్ళి సోదరులు భోజనం చేస్తారో వారి జోలికి వెళ్ళవద్దని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరగా, లోక కళ్యాణం కోసం అడిగావు కనుక ఈరోజు సోదరులు ఎవరైతే తమ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వారి చేత నుదుటున తిలకం దిద్దించుకొని సోదరీమణుల చేతి వంట భోజనం చేస్తారో వారికి అపమృత్యు దోషాలు అంటే అకాల మరణం లేకుండా ఉంటుందని, అలాగే సోదరుడికి భోజనం పెట్టిన ఆ సోదరి సౌభాగ్యవతిగా భోగభాగ్యాలతో తులతూగుతుందని యమధర్మరాజు వరం ప్రసాదించారంట. ఇంకను ప్రతి ఏటా వచ్చి సోదరి చేతి వంట తింటానని కూడా సోదరి అయిన యమికి వరమిచ్చారంట యమధర్మరాజు. కనుక ఈరోజు సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తిని ఆప్యాయంగా సోదరిని దీవించి బహుమతులిచ్చి వస్తారు. ఇంకను ఈరోజు సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమదీపం పేరుతో 4 ముఖాల దీపాన్ని కూడా ఉంచుతారంట. ఒకవేళ సోదరికి సోదరుడు లేకున్నను, ఒకవేళ సోదరుడు ఉండి రాలేనంత దూరంలో ఉండటమో లేదా రాలేని పరిస్థితిలో ఉంటే కనుక ఆ సోదరుణ్ణి మనసులో తలుచుకొని తెలిసిన వారిని ఎవరినైనా సోదరునిగా భావించి ఆప్యాయంగా ఇంటికి ఆహ్వానించి భోజనం వడ్డించవచ్చు అని అంటున్నారు. ఇది అండి భగిని హస్త భోజనం వెనుక ఉన్న కథ. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.